నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ శుక్ల చవితి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి నవగ్రహాలలో కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజని ధర్మసింధు, నిర్ణయసింధు, స్మృతి కౌస్తుభం అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు కేతువుకు ప్రియమైన స్నానం చేయటం ద్వారా, కేతువుకు ప్రియమైన దానాలు ఇవ్వటం ద్వారా, కేతువుకు ప్రియమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో కేతు బలం తక్కువగా ఉంటే ఆకస్మిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కారణం తెలియకుండా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవటానికి ఈరోజు కేతువును ప్రసన్నం చేసుకోవాలి. కేతువుకు ప్రియమైన స్నానాన్ని ఈరోజు ఆచరించాలి. కేతువుకు ప్రియమైన స్నానం ఎలా చేయాలంటే, మీరు స్నానం చేసే నీటిలో ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయాలి. స్నానం చేసే నీళ్ళలో కొన్ని వేప చిగుళ్ళు కలపాలి, కొద్దిగా కుంకుమ పువ్వు కలపాలి. వేప చిగుళ్ళు, కుంకుమ పువ్వు, గరిక, దర్భలు వీటిని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే అది కేతువుకు ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత కేతువు సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి కొన్ని దానాలు ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కేతువుకి ఉలవల దానం అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో కానీ, రాగి పాత్రలో కానీ 1.25 కేజీ ఉలవలు ఉంచి ఎవరికైనా దానం ఇవ్వాలి. అలా చేస్తే కేతు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, కేతుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఖర్జూర పండ్లు దానం ఇచ్చిన, మల్లెపూలు దానం ఇచ్చిన, రేగి పండ్లు దానం ఇచ్చిన, సంపంగి పూలు దానం ఇచ్చినా ఈరోజు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కేతువును ప్రసన్నం చేసుకోవటానికి సాయంకాలం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నీళ్లలో కొన్ని దర్భలు వేసి, నీళ్లలో కొన్ని గరికపోచలు కలిపి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా సాయంకాలం పూట రావి చెట్టు దగ్గర ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా కూడా కేతుగ్రహం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సర్పసూక్తం అని వేదంలో ఉంటుంది. సర్పసూక్తాన్ని ఈరోజు శ్రవణం చేయటం ద్వారా కూడా కేతు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టినటువంటి ఉలవలు ఈరోజు గోమాతకు ఆహారంగా తినిపించాలి. చిత్రవర్ణంలో ఉన్న వస్త్రాలు ఈరోజు దానం ఇవ్వాలి. చిత్రవర్ణం అంటే 2-3 రంగులు కలిసినటువంటి వస్త్రాలు ఈరోజు ఎవరికైనా దానం ఇస్తే కేతువును సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం మహాగణపతి. కాబట్టి ఆషాఢ శుక్ల చవితి తిథి సందర్భంగా గణపతి ఆలయానికి వెళ్ళటం, గణపతిని దర్శనం చేసుకోవటం, గణపతికి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవటం, గణపతికి అభిషేకాలు చేయించుకోవటం ద్వారా కూడా కేతువును ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఓం కం కేతవే నమః అనే మంత్రాన్ని ఈరోజు దీపారాధన చేశాక వీలైనన్ని సార్లు పఠిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. ఆషాఢ శుక్ల చవితి సందర్భంగా కేతువును ప్రసన్నం చేసుకోవటానికి విధి విధానాలు పాటించండి. ఆకస్మికంగా వచ్చే సమస్యల నుంచి బయటపడండి. తల్లిదండ్రులకు వచ్చే అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన స్కంద పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఇన్ని జన్మల నుంచి ఈ జన్మలో ఇక్కడ కాశీకి వచ్చే వరకు చేసిన పాపాలని మైనస్ చేశాడంటే ఎంత దయాస్వరూపుడు ఆ విశ్వేశ్వరుడు. ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా ఉంటాను కానీ మానవుడిని కదయ్యా, కొంచెం ఏదో వచ్చేస్తుంటాయి. బాధపడ్డావా? సరే, తెలిసి చెయ్యకు. ఒకవేళ చేసినా కొంచెం పశ్చాత్తపడి శివ క్షమించను, ఆయన తొలగించుతాడు, చిత్త సంస్కారం కలిగిస్తాడు, క్రమంగా అహంకార రాహిత్యం స్థితిస్తాడు. అహంకారం లేని వాడికి ఏది అంటదు తెలుసుకుంటే చాలు. అహంకారం లేని వాడికి ఏది అంటదు గుర్తుపెట్టుకుంటే తర్వాత ఆలోచించుకోవచ్చు దీని గురించి. అలా సిద్ధి పొందిపోయాడు సోమశర్మ, ముక్తి పొందాడు ఆ జన్మలో అని విశేషించి చెప్పి, కలి అంటే ఇంత దుష్ప్రభావం చూపిస్తుంది ఆలోచనల మీద, అన్నిటి మీద. సాధన చేసి తరించిపోదామన్నా ఆ సాధనల వల్ల భోగేచ్ఛ విషయ తాదాత్మ్యం కూడా ఇచ్చే లక్షణం ఉంది. అంటే కలిలో కూడా తపస్సులు ఉంటారు, లేకపోలేదు, కానీ అవి భోగేచ్ఛ కింద విషయ తాదాత్మ్యం కింద లాగేస్తూ ఉంటాయి. అందుకే గొప్ప గొప్ప సాధకులైన వాళ్ళు వైరాగ్యాన్ని కలిగించడం పోయి వాళ్ళు భోగలాలసులైపోయి
ఇది సాధిస్తాం అది సాధిస్తాం అని చెప్తూ అందరినీ ప్రేరేపిస్తుంటారు. అలా భోగలాలసులుగా ఆస్తికులుగా చేర్చడం ఒకవైపు, నాస్తికులుగా దిగజార్చడం మరొక వైపు. 2 రకాలు ఉంటాయండి కలియుగంలో. ఆస్తికత పేరుతో తీసుకొచ్చి భోగలాలసులను చేసి ఇది సాధించాలని అహంకారం పెంచేస్తూ ఉంటుంది ఒకవైపు. మరొక వైపు నాస్తికులుగా మార్చి భ్రష్టులు చేస్తుంది మరొక వైపు. అందుకే కలిలో ప్రేరణ ఎలా జరగాలంటే, ఒక మంత్రం ఇచ్చినా ఏదిచ్చినా మంత్రము సిద్ధి మాత్రమే ప్రధానం కాదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ మంత్రం ఇచ్చినంత మాత్రాన గురుత్వం రాదు. మంత్రం ఎంత చేసుకున్నా ధర్మమునందు నిష్ఠ, అహంకార రాహిత్యం, ఈశ్వరుని యందు ప్రేమ, జ్ఞాన విచారణ ఇవి కలిగించాలి గురువైనటువంటి వాడు. సాధకుడు కూడా వాటిని ప్రధానంగా తీసుకోగలగాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. ఊరికిన మంత్రములు కోట్లు ఇన్ని మూటలు కట్టేసుకుని ఈ మంత్రం ఉంది ఆ మంత్రం ఉంది చెప్పుకుంటే ఏం లాభం? ఇతను అన్నాడు నేను మంత్రం చేస్తాను, నేను తపస్సును అనుకున్నాడు. ఏమైంది? కానీ ఈ యొక్క కథ ద్వారా ఎంత అద్భుతమైన సందేశాన్ని తెలియజేశారు. అందుకే ఇది కలి లక్ష్యం. అయితే కలిలో సంధ్యాంతయోస్తాత కలౌ ధర్మోహి దృశ్యతే. సంధ్యలయందు కలిలో ధర్మం ఉంటుంది అన్నాడు. కలిలో సంధ్యలయందు ధర్మం ఉంటుంది, సంధ్యాకాలంలో ధర్మం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? సంధ్యాకాలం అంటే కలి ప్రారంభమైనప్పుడు ఒక సంధ్య, కలి పూర్తయినప్పుడు ఒక సంధ్య ఉంటుంది. అంటే ద్వాపర యుగం పూర్తయి కలి ప్రారంభమవుతుంది కదా, అది కలియుగానికి ప్రాతః సంధ్య. అలాగే కలి పూర్తయిపోయి కృతయుగం రాబోతుంటుంది కదా, అది కలియుగానికి సాయం సంధ్య. ఈ 2 సంధ్యల్లో ధర్మం ఉంటుంది అన్నాడు. ఆ సంధ్యాకాలాల్లో ధర్మం ఉంటుంది, క్రమక్రమంగా పోతుంది. మనం ఏ సంధ్యలో ఉన్నాం? ఇప్పుడు ప్రథమ పాదంలో ఉన్నాం కదా. అందుకే ప్రథమ పాదం ప్రారంభంలో ఇంత లేదు. ప్రారంభంలో మహానుభావుడు ధర్మరాజు పాలించేవాడు, బాగుండేది. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు చాలా బాగుండేది. జనమేజయుడు బాగుంది. అంటే సంధ్యాకాలం బాగానే ఉంది. అయితే అప్పుడప్పుడు వాసనలు మాత్రం కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రాతః సంధ్య వచ్చినప్పుడు రాబోతున్న పొగటి లక్షణాలు కనబడవు. అలా కొంత కనబడ్డాయి కానీ నిలబడ్డాయి. మొన్నటి వరకు నిలబడింది. విక్రమార్కుడు వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం నిలబడింది. మళ్ళీ ఇప్పుడు ఈ పాటి కూడా తర్వాత కనబడదు. అది తెలుసుకోండి ఇక్కడ. ఇంకా రాను ఈ పాటి చెప్పుకోవడానికి కూడా ఏం మిగలవు. అందుకే ఇప్పుడే జాగ్రత్త పడాలి. మళ్ళీ జన్మలో బెటర్ లక్ అంటే అలాంటి కలిలో పుడితే మహాపాపం. ఇంకా బోల్డ్ అంతుంది. 4,37,000 సంవత్సరాలు ఇప్పుడు జరిగింది 5,125 సంవత్సరాలు అంతే. ఇంకా అంత ఉంది చూడండి. కలికి వస్తాడు కదండి, అప్పుడు నువ్వు ఉంటావో లేదు డౌటే. ఆ కలికి ఎప్పుడు చివరిలో వస్తాడు, ఆ సంధ్యలో వస్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా అవతారం యుగ సంధ్యలో జరుగుతుంది. త్రేతాయుగ సంధ్య రామావతారం, అదేవిధంగా ద్వాపర యుగ సంధ్య కృష్ణావతారం, కలియుగ సంధ్య కల్కి అవతారం. ఈ మధ్యలో మాత్రమే ఇదంతా ఉంటుంది. ఇక కలి లక్షణాల చెప్తున్నాను వినని బోల్డ్ చెప్పాడు కానీ మనం చెప్పట్లేదు ఇక్కడ. ఎందుకంటే కాశీ గురించి చెప్పడానికి వచ్చాను కానీ కలి గురించి చెప్పడానికి రాలేదు. కనబడుతూనే ఉన్నాయి ఇక్కడ. ఉన్న సమయం సద్వినియోగపరచుకోవద్దు మనం. మొత్తానికి కలి లక్షణాలు చాలా చెప్పాడు ఇక్కడ. ఎలా తయారవుతారు ఆఖరికి సంస్కరణల పేరుతో ధర్మాన్ని భ్రష్టత్వం పట్టిస్తాయి ఇక్కడ. అది కలిలో జరుగుతుంది అని చెప్పాడు. ఎవరు? వ్యాసుడు, నేను కాదు. ఇలా క్రమక్రమంగా జరుగుతుంది సుమా. అలా ఒక్కొక్క వర్ణం ఎలా చెడిందో తెలిసాడు, చెప్పాడు ఇక్కడ. విప్రులు ఎలా చెడితే క్షత్రియులు ఎలా చెడిపోతారు, పరస్పర వైషమ్యాలకు పోయి వారు అహంకారాలతో వీటితో వాళ్ళు చెడిపోతారు. అలాగే వ్యాపారాదుల్లో వంచనలు చేస్తూ వీళ్ళు పోతారు. అందరికి ఒకటే, ధనమే ప్రధాన ప్రయోజనమైపోవడం వల్ల అహంకారం పెరిగిపోయి దానికోసం చెయ్యరాని చేస్తారు. అందుకే చెప్పవలసిన వాడు చెప్పడు, చెప్పకూడని వాడు చెప్తాడు. ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి సుమా కలిలో. అలాంటి కలి లక్షణములు చాలా భయంకరంగా ఉంటాయి. పైగా అన్యాయవర్తినాం, ఇలా అన్యాయవర్తులైనటువంటి వాళ్ళు చాలా గోచరిస్తూ ఉంటారు సుమా అని చెప్తూ, అలాంటి ఒకానొక కలిలో జరిగిన కథ చెప్తున్నాను. అప్పుడు ఆ కలిలో అత్రైవ ఉదాహరంతీహం ఇతిహాసం, ఇక్కడ ఒక ఇతిహాసాన్ని నీకు చెప్తున్నాను నేను. అలాంటి కలిలో ఒకానొక కలిలో, అది ఏ కలి అని వెతకద్దులేండి, ఏదైనా అదే లక్షణాలు కదా. అవే ఎందుకు ఎంచి చెప్తున్నారంటే మనం ఉన్న యుగం అది గనక, మనకు అవే ఆనుతాయి గనక, అవసరం గనక. అందుకే ఈ యుగంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి సంబంధించిన కథ చెప్తున్నారు. అప్పుడు కాశీరాజు ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మహాసేనుడు. మహాసేనుడు అనే రాజు కాశీని పాలించేవాడు. ఆయన ఆశీ చంద్రవంశానికి చెందినటువంటి రాజు. పైగా ఆయన ఎలాంటి వాడంటే అక్షౌహిణి సేనలకు అధిపతి అయినటువంటి వాడు. పైగా ఎవరినైనా జయించగలిగేటి వాడు. కానీ కామి, కలహకృత్, క్రూర, కలహప్రియ వల్లభ, ప్రజాదండపర. అతడు పరమ కోరికలతోనే నిరంతరుంటూ కాముకుడి, క్రూరుడే, క్రోధపరుడే, కలహప్రియుడే. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీదకి దండయాత్రలు గెడుతూ వాళ్ళతో యుద్ధాలు పెంచుకుంటూ ఉన్నాడు. దాని తోడు మంచి సైన్య బలం ఉండడంతో
అలా వెడుతున్నాడు. ప్రజాదండ ప్రియ అంటే ప్రజల్ని శిక్షించడంలో ఆనందిస్తుంటాడు. అదొక కొంతమంది చేతిలో అధికారం ఉన్నప్పుడు ఇంకోటి శిక్షించడంలో ఆనందించే స్వభావం ఉన్నది, అదొక దుర్మార్గ లక్షణం. అందుకే ప్రజాదండపరహ అటువంటి వాడు చోరజన ప్రియ. పాలకులు చోరజన ప్రియులు అవుతారు అంటే అర్థం ఏంటి? దొంగతనాలు అన్యాయాలు చేసే వాళ్ళని పాలకులు చేరదీస్తే వాళ్ళని చోరజన ప్రియులు అంటారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ వాటా వీళ్ళ వాటా ఉంటుంది. నువ్వేమి చూడనట్టు ఊరుకో, మేము దొంగిలించుకొస్తాం, నీకు కొంత ఇస్తాం కమిషన్. వీళ్ళందరూ కలిస్తే చోరజన ప్రియులు అవుతారు పాలకులు. అలా ఉండేవాడు అతను. అలాంటి అతడు ఇటు అటు తిరుగుతూ బోల్డంతమని జయించి అహంకారంతో ఉన్నాడు. కానీ కాశీరాజు ఆయన అలా వెళుతూ ప్రతిష్టానపతి సుమేధాహ, ప్రతిష్టానపురం అనే పట్టణంలో సుమేధ అనే ఒక రాజు ఉంటే ఆయన మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఇప్పుడు అన్ని చోట్ల విజయం సాధిస్తున్నాడు. ఆ సుమేధ దగ్గరికి వెళ్ళాడు. ఈ సుమేధేమి ఎవరి మీదకి దండయాత్రకు వెళ్ళలేదు. తన మానాన్ని తన రాజ్యాన్ని పాలన చేస్తున్నాడు. తన మానాన్ని పాలన చేస్తున్నాడు కానీ చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇది తెలుసుకోవాలి. ఆయన చిన్న రాజ్యానికి రాజు, ఇతరుకున్న సైన్యం కూడా అతనికి లేదు. ఏదో క్షేమంగా ప్రజలందరినీ చక్కగా చూసుకుంటున్నాడు. అతని లక్షణం ఎలాంటిది అంటే అతడు ధార్మికేన సుమేధస, అతడు ధార్మికుడైనటువంటి వాడు. దాని తర్వాత గొప్ప శివభక్తుడు. అని కాశీ రాజు కాదు కానీ కాశీ విశ్వేశ్వరుడు అంటే అపారమైన ప్రేమ ఉన్నవాడు, కాశీ క్షేత్రం పట్ల భక్తి కలిగినటువంటి వాడు. అలాంటి అతడి దగ్గరికి వెళ్ళి దండయాత్రకు వెళ్ళాడు. కానీ ఆ వచ్చిన వాడిని ఎదుర్కొన్నాడు సుమేధసుడు. తనకున్న బలంతో తాను ఎదుర్కొన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ సుమేధసుడి చేతిలో మహాసేనుడు ఓడిపోయాడు మొత్తం. ఎందువల్ల అయ్యా అంటే ఆయనకున్న కాశీ భక్తి, ఆయనకున్న విశ్వనాథ భక్తి వల్ల అని ఒక మాట చెప్పాడు ఇక్కడ. విశ్వనాథ భక్తి వల్ల. పై ఎలా ఎదుర్కొన్నాడో కూడా చెప్తాడు. ఆ తర్వాత యుద్ధం, మళ్ళీ రెండో యుద్ధంలో ఆ వివరణ చక్కగా కనబడుతుంది మొత్తానికి. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఓడిపోయాడు మహాసేనుడు. ఎప్పుడు అతను ఓటం అనేది తెలియదు, ఎక్కడికెళ్ళినా విజయం. ఇప్పుడు చూస్తే చోటారాజు దగ్గర ఓడిపోయాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడాను పటాపంచలు చేసుకోవడానికి మనం కొన్ని గొప్ప విషయాల్ని ఆచరించాలి. వాటిలో తీర్థయాత్ర అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. 7 తరాల వారు ఉద్ధరింపబడతారట తీర్థయాత్రలు చేస్తే. మనం చేస్తే వాళ్ళు ఉద్ధరింపబడతారు, మనం కూడా ఉద్ధరింపబడతాం. అంతేకాకుండా వైదిక కర్మలు పూర్తి చేసిన తరువాతనే తీర్థయాత్రలు చేయాలని చెప్పేసి బ్రహ్మ పురాణం తెలియజేస్తోంది. అగ్నిహోత్రాలతో ఏవి సాటి రావు అంటోంది. నిత్య అగ్నిహోత్ర తత్వం వైదిక కర్మల్లో చోటు చేసుకుంది కాబట్టి వైసుదేవం అంటారు. వైసుదేవ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాతనే తీర్థయాత్రకు బయలుదేరాలి. అంత గొప్ప విశేషం ఉంది ఇక్కడ. తప్పనిసరిగా నదులు దాటేటప్పుడు అక్కడ నదీమ తల్లికి నమస్కారం చేసుకోవాలట. ఒక మట్టి తీసి ఆ మట్టిని నదిలోకి వేస్తూ దానికి సంబంధించినటువంటి మంత్రోచ్చరణ కూడా చేసుకోవాలి. పుణ్య నదీ తీర ప్రాంతాల్లో నదిని దాటేటప్పుడు అని అర్థం. మనకి పుష్కర స్నానం చేసేటప్పుడు కూడాను ఇటువంటి విధానాలు పాటిస్తూ ఉంటాం. అలాగే యాత్రకు వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పాటించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంద్రియ నిగ్రహం పాటించే తీర్థయాత్ర చేయాలి. అంతేకాకుండా ఉపవాసం కూడా ఉండాలి. రేపు తీర్థయాత్రకు వెళ్తున్నామనక ఇవాళే ఉపవాసం ఉండాలి. దేవతలను పితృదేవతలను తృప్తిపరిచి బయలుదేరాలి అని చెప్పేసి బ్రహ్మ పురాణం మనకు తెలియజేస్తోంది. తీర్థయాత్ర వెనకాల ఇంతటి అమోఘవంతమైనటువంటి లక్షణాలున్నాయి. మన భారతీయ సనాతన సంస్కృతిలో ఈ విధి విధానాలన్నీ కూడా చెప్పబడ్డాయి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోవహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:50. తిథి చవితి ఉదయం 9:17 వరకు. నక్షత్రం ఆశ్లేష ఉదయం 6:37 వరకు. వర్జం సాయంకాలం 6:55 నుంచి 8:37 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5:06 నుంచి 5:58 వరకు. శేషంగా మిగిలినటువంటి అమృతకాలం ఉదయం 6:34 వరకు. మరల తెల్లవారుజామున 4:53 ప్రారంభం. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం ఆదివారం. ఉదయకాలానికి చవితి ఉంది. చవితి సందర్భంగా 21 దూర్వాయుగ్మములు కానీ 108 దూర్వాయుగ్మములు కానీ గణపతిని పూజించినట్లయితే వాటితో భూములు కొనుక్కుందామంటే లభిస్తాయి, మంచివి లభిస్తాయి. అమ్మకం కావాల్సిన ఉంటే అమ్ముడవుతాయి. అలా భూ సంబంధమైన సమస్యలను అధిగమించడానికి దూర్వాయుగ్మ పూజ చాలా బాగా ఉపకరిస్తుంది. ఆదివారం కాబట్టి చన్నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో పాయసం వండి స్వామివారికి నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం, ఒకపూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్య విషయంలో అత్యుత్తమ సత్ఫలితాన్ని అనుగ్రహిస్తాయి. నేటి ఆణిముత్యాలు. విజయానికి ఒకే ఒక్క మార్గం, మరొక్కసారి ప్రయత్నించడమే. మనుష్యునకు మాత్రమే మాట ఉంది. ఆ మాట దేన్నైనా తీసుకొస్తుంది, ఆ మాట దేన్నైనా పోగొడుతుంది. అందుకే ఆ మాట వైభవం ఎంత గొప్పదో మనకి చూపించింది. మాట గురించి చెప్తూ మనకి శృతి కొన్ని వాక్యాలు చెప్తుంది. ఎప్పుడు మాట్లాడినా సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియంచ నానృతం బ్రూయాత్. మాట గురించి అన్ని నియమాలు చెప్పింది. సత్యం బ్రూయాత్, సత్యం మాత్రమే మాట్లాడు. సత్యం మాట్లాడమన్నాం కదానని అవతల వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చూడకుండా అప్రియమైనటువంటి సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, ప్రియమైనది మాట్లాడు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమప్రియం. అది సత్యమైనప్పటికీ అవతల వారికి అప్రియమైన మాట అయితే, ఇన్నాళ్ళకి నా జన్మలో ఒక సత్యం చెప్తున్నాను కదా అని తొందరపడి అవతల వారు బాధపడే సత్యాన్ని చెప్పే ప్రయత్నం చెయ్యకు. అలాగే అవతల వారు ఇష్టపడతారు కదా అని అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పకు అని మాట గురించి మనకి అన్ని నియమాలు చెప్పారు. మాట అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అవతల ఉన్నటువంటి వస్తువుని ఎలా దహిస్తుందో మాట అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అలా దహిస్తుంది. అంత గొప్పది మాట. అటువంటి మాట శ్రీరామాయణాన్ని ఎన్ని మలుపులు తిప్పగలిగిందో,
ఒక్క మాట ఎంత దూరం దూరం కథని తీసుకెళ్ళిందో శ్రీరామాయణాన్ని మీరు పరిశీలనం చేస్తే ఒక్క మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మీరు చూడండి, శ్రీరామాయణం బాలకాండలో సీతారామ కళ్యాణం అయిపోయింది, ఎంతో సంతోషంగా జీవనం గడుపుతున్నారు. అయోధ్యకాండ ప్రారంభమైంది. గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకుని మేనమావ గారింటికి వెళ్ళిపోయాడు. సకల గుణాభిరాముడైనటువంటి పెద్ద కుమారుణ్ణి లక్ష్మణస్వామిని చూసుకుంటూ సంతతము మిగిలిన ఇద్దరు కుమారుల్ని కూడా స్మరిస్తూ దశరథ మహారాజు గారు సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. ఇక శ్రీరామాయణంలో అసలు రామచంద్రమూర్తి ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగానూ కాలం గడుపుతున్నారు. ఇక రామాయణం ముందుకెళ్ళేటటువంటి అవకాశం లేదు. రాముడికి పట్టాభిషేకం చేస్తానన్నాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానని దశరథ మహారాజు గారు సంకల్పం చేస్తే కాదన్న వాళ్ళు ఒక్కరు లేరు. అందరూ సంతోషించారు కైకమ్మతో కలిపి. కైకమ్మ కూడా వ్యతిరేకించలేదు. కానీ మొత్తం రామాయణాన్ని మలుపు తిప్పింది మాట. ఏడుస్తూ వెళ్ళి ఆ కైకమ్మని నిలదీసింది మందర. రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం అవుతోంది, నువ్వు ఇంకా అలా సంతోషంగా పడుకున్నావే అని అడిగింది. నిజానికి కైకమ్మ ఎంతో సంతోషించి ఒక ఆభరణాన్ని బహూకరించింది. ఎంత ప్రియమైన వార్త చెప్పావే! రాముడు నా కొడుకు, రాముడు నా కొడుకు కాదన్న భావన నాకెప్పుడూ లేదు. కౌసల్యా కుమారుడు రాముడని నేను భావించలేదు. సకల గుణాభిరాముడు రాముడు పట్టాభిషిక్తుడు కావడం కన్నా మనకి కావలసిందేముంది? కాబట్టి నువ్వు ఈ ఆభరణాన్ని తీసుకో, పరమశుభవార్త చెప్పామంది. రెచ్చిపోయిన మందర ఆమె మనసు మారడానికి కొన్ని మాటలు ప్రయోగించింది. రాముడికి పట్టాభిషేకం అవుతోందంటే ఎంతో సంతోషించినటువంటి కైకమ్మ యొక్క అసమర్థతని ఎత్తి చూపింది. నీ కొడుకు యొక్క సర్వనాశనానికి నువ్వే కారకురాలివెంది. ఆశ్చర్యపోయిన కైకమ్మ, నేను ఎలా కారకురాల్ని, నా కొడుకుని నేను ఎందుకు నాశనం చేశానని అడిగింది. అడిగితే ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నువ్వు దూరదృష్టి లేకుండా భరతుణ్ణి తగుదునమ్మా అని మేనమామ గారింటికి పంపావు. భరతుడి పట్ల ప్రీతి కలిగినటువంటి శత్రుఘ్నుడు భరతుణ్ణి అనువర్తించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ అయోధ్యా పట్టణంలో లేరు. ఎవరు కంటి ముందు ఉంటారో వారి యందు అనురక్తి ఎక్కువ అవుతుంది. ఎవరు కంటి ముందు ఉండరో వారి ముందు అంత అనురక్తి ఉండదు. కళ్ళ ముందు తిరుగుతున్నారు కాబట్టి రామలక్ష్మణుల యందు దశరథ మహారాజు గారికి ప్రీతి అధికమైంది. కళ్ళ ముందు లేరు కనుక భరత శత్రుఘ్నుల మీద ప్రీతి నశించిపోయింది. ఇప్పుడు భరతుడు ఎక్కడో ఉన్నాడు. భరతుడు రాకముందే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అయిపోతోంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోతే ధ్రువంతు భరతం రామం ప్రాప్తరాజ్యమకంటకం దేశాంతర వాసయిత్వా లోకాంతర మథాపివా అంది. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఇక రాముడి దృష్టికోణం వేరుగా ఉంటుంది. రాముడు పూర్వంలా ఆలోచించడు. మేము నలుగురం అన్నదమ్ములం, దశరథుడు రాజన్న ఆలోచన ఉండదు. రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు. కాబట్టి భరతుడు కూడా యవ్వరాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హుడే. నిజానికి అలా ధర్మం చెల్లదు, రాముడే అర్హుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సూర్యుడి వల్ల సృష్టించబడిన బాలుడిప్పుడు కర్ణుడనే పేరుతో సూతపుత్రుడుగా పెరుగుతున్నాడు. ఇతని వల్ల చాలా యుద్ధోపద్రవం కూడా ఉంటుంది. ఈ విషయం కూడా నాకు బాగా తెలుసు. ఇతనికి తోడు ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు జన్మించి ఉన్నారు. వీరంతా యుద్ధప్రియులే. దేవేంద్ర, ఎన్ని యుద్ధాలు జరిగినా పంచపాండవులను వారి తల్లి కుంతిని నేను క్షేమంగానే ఉంచుతాను. నువ్వు ఈ విషయంలో ఏమీ భయం పెట్టుకోకు. దేవేంద్ర,
నీ మాట నాకు ఆజ్ఞతో సమానం. నీ భృత్యులు నీ ఆజ్ఞను పాలించినట్లుగా నేను కూడా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను అన్నాడు కృష్ణుడు. దేవేంద్రుడు తృప్తిపడిన హృదయంతో బాలకృష్ణుడికి మరొకసారి వందనం చేసి సెలవు తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతున్నాడు. దేవేంద్రుడు వెళ్ళాక శ్రీకృష్ణుడు బృందావనం గ్రామంలోకి వెళ్ళాడు. అక్కడ ఉండే గోపాల వృద్ధులంతా కృష్ణుడి చుట్టూ బిలబిలా చేరి అందరూ కూడా బాలకృష్ణుడిని అనేక రకాలుగా అభినందించడం మొదలుపెట్టారు. గోవిందా, నువ్వు ఎవరివో మాకు అర్థం కావటం లేదు. నువ్వు దేవజాతి వాడివా? ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు ఎవరికి కూడా. మాయ కదా, యక్షుడివా, గంధర్వుడివా, నువ్వు ఎవరివో కానీ మాతో పాటు గోవులు కాచుకుంటూ మా పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్నావు కదా. నువ్వు ఏదైనా దేవకార్యం కోసం అవతరించిన దివ్య పురుషుడివా? అంతే అయి ఉంటుంది. లేకపోతే ఇన్నిన్ని లోకోత్తర దివ్య కార్యాలను నువ్వు ఎలా చేయగలుగుతావు? ఇంత చిన్న బాలకుడు నువ్వెవరైతే ఏమి, మేము నీకు అనుచరులం, నీకు దాసులం, నిన్ను శరణు పొంది ఉన్నాము అని అన్నారు. శ్రీకృష్ణుడు వాళ్ళ మాటలు విని, అయ్యలారా, ఇలా మాట్లాడి నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు? నేను మీ పిల్లవాడిని, మీ బంధువుని. నేను ఎవరని అనే విచారం మీకు వద్దు, ఇప్పటికే వద్దు, మీకు క్రమంగా మీకు తెలుస్తుంది అని సమాధానం చెప్పాడు. గోపాల వృద్ధులకు ఇంకా ఏమీ మాట్లాడాలో తెలియదే వాళ్ళందరికీ కూడా. ఎవరిదోన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది శరత్కాలం. ఆకాశం నిర్మలంగా ఉంది. చంద్రోదయం అయింది. ఎడ్లకు ఆటలు పోటీలు పెట్టి ఆనందిస్తున్నారు. మరోపక్క నడి వయస్సు యాదవులు మల్లయుద్ధపు పోటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి శరత్కాల రాత్రి సమయం చూసేసరికి కిషోర వయస్సులో ఉన్న కృష్ణుడికి పూర్వం తన కొంతమంది మహర్షులకు ఇచ్చిన వరాలు గుర్తుకొచ్చాయి. కిషోర వయస్సు అంటే 10 నుంచి 15 ఏళ్ల లోపు వయస్సు. దీన్ని కిషోర వయస్సు అంటారు. 15 దాటిందనుకోండి, అది నెక్స్ట్ ఏమంటారు దాన్ని? టీనేజ్ వయస్సు. చాలా జాగ్రత్తగా ఉండాలి టీనేజ్ వయసులో. ఆ టీనేజ్ అనేది చాలా అపాయకరమైనటువంటి వయస్సు. అది చాలా జాగ్రత్తగా మనం పిల్లల్ని పెంచుకోవాలి. అందరూ అట్లా కాదు, అందరూ అట్లే అనుకోవద్దండి మీరు. కొంత భాగం ఎక్కువ అని చెప్పచ్చు. ఇక్కడ కిషోర వయస్సు స్వామికి 10 నుంచి 15 లోపల చెప్పచ్చు. నిజానికి ఈ సంఘటన జరిగే సమయానికి శ్రీకృష్ణుడి వయస్సు అప్పుడు వచ్చింది 12 ఏళ్లకు లోపే అని చెప్పారు. 12 ఏళ్లకు లోపే అంటే అటువంటి బాల్య వయస్సులో ఉన్న శ్రీకృష్ణుడు ఆ రాత్రిపూట యమునా నది తీర ప్రాంతాలకు వెళ్ళి తన ఆకర్షణాశక్తి బలంతో గోపికా యువతలను ఆ ఇసుక తిన్నెల మీదకు రప్పించాడు. ఎక్కడెక్కడి గోపికా యువతలు చంద్రుడి చుట్టూ చేరిన నక్షత్రాల్లాగా శ్రీకృష్ణుడు చుట్టూ చేరి ఆయనను రకరకాల పూలమాలతో అలంకరించారు. పచ్చని వస్త్రం కట్టుకొని సహజంగానే అందంగా ఉన్న శ్రీకృష్ణుడు గోపికా అలంకారాల వల్ల మరింత అందంగా మెలమెలమెలలాడుతున్నాడండి. నిజానికి శ్రీకృష్ణుడు గోపికలను స్థూల దేహాలతో అక్కడికి తీసుకురాలేదు. ఇది బాగా గమనించండి. మనం ఏదేదో మాట్లాడుతుంటాం. కృష్ణుడికి అంతమంది భార్యలు, అంతమందితో రాసక్రీడలు చేయలేదా? చేశాడు. ఎటువంటి రాసక్రీడ? ఇది చూడండి, ఇప్పుడు వినండి, మీకు తెలుస్తుంది. హరివంశంలో చెబుతూ ఉన్నది, భాగవతంలో. అట్లా వాళ్ళ స్థూల దేహాలను ఎత్తుకరాలేదు. అట్లా అనుకున్నారేమో, తప్పు అనుకున్నారు కృష్ణుణ్ణి. వారి వారి స్థూల దేహాలు వారి వారి ఇళ్లలోనే ఉన్నాయి. వాటిని
వాళ్ళ బంధువులు జాగ్రత్త చేసుకుంటూ ఉన్నారు కూడా. చాలామంది చెప్పేవాళ్ళు, వెళ్ళి చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తలకు, శ్రీకృష్ణుడి దగ్గర నీ భార్య వెళ్ళి కులుకుతూ ఉంది అని. వాడు వెళ్ళి లోపల వెళ్ళి చూసేవాడు, ఇక్కడే ఉంది నా భార్య దోశ పోసుకుంటుంది, ఏం చేస్తావు నువ్వు అనేవాడు. ఒక్కొక్కరికి అట్లా చెప్పేవాళ్ళు కొంతమంది పరిగెత్తి వెళ్ళి, ఇక్కడే ఉందయ్యా విసురుకుంటూ ఉంది, ఇక్కడే ఉందయ్యా మా ఆవిడ పిల్లను ఆడిస్తూ ఉన్నది, ఊరికి అబద్ధాలు చెప్పవద్దు కృష్ణుడి మీద, మహానుభావుడు అనేవాళ్ళు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడి యోగమాయ వల్ల ఆ శరీరాలలో ఉన్నటువంటి సూక్ష్మదేహాలు మాత్రమే యమునా తీరానికి చేరాయి. అయితే ఆ జీవులకెవరికీ తాము సూక్ష్మ శరీరంలో ఉన్నామనే విషయం ఏమాత్రమూ తెలియదు. వారు తాము పూర్తిగా స్థూల శరీరంతో ఉన్నాము అనే భావంలోనే ఉన్నారు. ఆ భావంతోనే ఆ గోపికలు శ్రీకృష్ణుడు చుట్టూ చేరి రకరకాలుగా ఆటలాడుతూ నాట్యాలు చేస్తూ క్రీడించసాగారు. ఎందుకంటే వాళ్ళందరికీ మాట ఇచ్చాడు కదా ఒకప్పుడు గోసాయులకు, మీరంతా కృష్ణ అవతారంలో రాండి, మిమ్మల్ని అంతా నేను క్రీడిస్తాను, ఆనందిస్తాను, మిమ్మల్ని అంతా కౌగలించుకుంటాను, మీతో ఆటలాడతానని చెప్పాడు కదా. ఇప్పుడు అది చేస్తున్నాడు ఇక్కడ. కానీ స్వామికి 12 ఏళ్ళే. ఈ విశేషాలు శ్రీ మద్భాగవతంలో దశమస్కందంలో వివరంగా చెప్పారు. అందుకని భాగవతం వినండి అని చెప్పేది. ఈ హరివంశంలో వాటిని సంగ్రహంగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం మనం. ఆ గోపికలు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని మండలాకారంగా రూపొంది ఆ మండలం మధ్యలో శ్రీకృష్ణుని నుంచోబెట్టి అందరూ ఆయన మీదే చూపు నిలబెట్టి నాట్యాలు చేశారు. మండలాకారంగా చుట్టూ, ఒక చుట్టూ, 2 చుట్లు, 3 చుట్లు, 4 చుట్లు, ఇంకొక చుట్టు అట్లా మండలాకారంగా వెళ్ళాయి. ఎన్నో చుట్లు, అన్ని చుట్లలో మధ్యలో శ్రీకృష్ణుడే ఉన్నాడు. ఎక్కడ చూసినా కృష్ణుడే ఉన్నాడు. నాట్యాలు చేస్తూనే ఉన్నారు. పగలు రాత్రి చేస్తున్నారు. వీళ్ళు అత్యంత సూక్ష్మమైనటువంటి మాయా శరీరులు కదా. కాబట్టి పగలు రాత్రి వీళ్ళకేమీ లేదు. వాన, చలి, వేడి అనేది ఏమీ లేదు. నాట్యాలు చేశారు, పాటలు పాడారు. శ్రీకృష్ణుడు కూడా వారి తాళానికి తగ్గట్టు అడుగులు వేస్తూ తను కూడా నాట్యం చేశాడు. ఆయన అడుగులకు తగ్గట్టుగా గోపికా మండలం కూడా అటు ఇటు కదిలింది. మండలం పూర్తిగా కదిలింది అంటారు. ఒళ్ళు దుమ్మంటున్నది. అంటే అంత అద్భుతమైనటువంటి, కళ్ళు మూసుకుంటే మీకు ఆ మండలాకారంతా ఆ కృష్ణుడు ఆడేటువంటి విధానం మీకు తెలుస్తుంది. అట్లా కదులుతోందట మండలాలు. కొందరు ఇలా మండలాకారంగా నృత్యాలు చేస్తుంటే మరికొందరు తాళబద్ధంగా చప్పట్లు కొట్టుకుంటూ శ్రీకృష్ణుడి బాలలీలను, రాక్షస సంహార లీలను పాటలుగా పాడారు. శ్రీకృష్ణుడిని ఎంత చూసినా, ఆయన చుట్టూ ఎంత తిరిగినా ఆ గోపికలకు తనివి తీరటం లేదు. శ్రీకృష్ణుడు కూడా ఆ గోపికలను పేరున పిలుస్తూ, అక్కడుండే వేల కొద్దీ ఉండే గోపికలను ప్రతి ఒక్క గోపిక పేరు పిలుస్తున్నాడట. ఒక్కొక్కరు పేరు పెట్టి పిలుస్తున్నాడు. వాళ్ళ ఉత్సాహాన్ని పెంచుతున్నాడు. వాళ్ళు కూడా ఆయన్ను కృష్ణ, దామోదర అంటూ రకరకాలుగా ముద్దు పేర్లతో పిలుస్తున్నారు. నాట్యాలు చేసి ఆ గోపికల జడలు చెదిరిపోయాయి, జుట్టు రేగిపోయాయి. ముఖం మీద పడటం వల్ల వాళ్ళ అందం ఇనుమడించింది. ఇలా రాత్రుల్లా రాసక్రీడ చేస్తున్నా సరే వాళ్ళలో ఎవరికీ అలుపుదల కలగలేదు. రాత్రింపగళ్ళు చేస్తున్నారు వీళ్ళు, రాసక్రీడలు ఆడుతూనే ఉన్నారు. ఎవరికి ఆయాసం అనేది లేదు. ఎందుకు వస్తుంది ఆయాసం? మామూలు వాళ్ళైతే కదా ఆయాసం వచ్చేది. ఈ విధంగా
ఆ శరదృతువు శ్రీకృష్ణుడు గోపికా సూక్ష్మ శరీరాలతో, ఆ శరదృతువులో సూక్ష్మ శరీరాలతో రాసక్రీడలను అనేక రోజులు కొనసాగించాడు. ఇలా ఉండగా రాక్షసులు ఒక రోజున సాయం సంధ్యా సమయంలో శ్రీకృష్ణుడి తోడి పిల్లలతో ఆటలాడుతుండగా ఘోరమైన వృషభాకారాన్ని ధరించిన అరిష్టాసురుడు సరాసరి బృందావన గ్రామంలోకి ప్రవేశించాడు. అక్కడ రాసక్రీడలు జరుగుతున్నాయి. అక్కడ కృష్ణుడు వేరే ఉన్నాడు. ఇక్కడ జరుగుతున్నది ఇంకోటి. అచ్చు ఆంబోతు ఆకారంలో ఉన్న ఆ అరిష్టుడు చాలా భయంకరంగా ఉన్నాడు. వాడి కొమ్ములు, గిట్టలు, మూపురం అన్నీ చాలా వికటంగా ఉన్నాయి. అలాంటి రూపంలో వాడు ప్రతి గోశాలకి దూరి అక్కడి గోవుల మీద కాళ్ళు పెట్టి తొక్కి వాటిని హింసించసాగాడు. కొన్ని గోవులను కొమ్ములతో పొడిచాడు, కొన్నిటిని కాళ్ళతో తన్నాడు. అక్కడి ఇతర వృషభాలను కొమ్ములతో పొడిచి గోశాల నుంచి బయటికి గెంటేశాడు. కోడెదూడలను తొక్కేశాడు. ఇలా గోశాల అల్లోల కల్లోలం చేసేశాడు అరిష్టాసురుడు. కొంతసేపటికి ధైర్యం చేసి సరాసరి శ్రీకృష్ణుడి దగ్గరికే వచ్చేసి ఆ దగ్గరలో ఉన్న గోవులను పీడించసాగాడు. భయపడ్డ గోవులంతా కూడా శ్రీకృష్ణుడి వెనకాలకు వెళ్ళి నుంచున్నాయి. శ్రీకృష్ణుడు, అరిష్టాసురుడు ఒకరినొకరు సూటిగా ఎదురుబదులుగా నిలబడ్డారు. శ్రీకృష్ణుడు మహోగ్రుడై సింహనాదాలు చేశాడు. అరిష్టాసురుడు కోపంతో ఊగిపోతూ గర్వంగా తోకను పైకెత్తి తిప్పాడు. అరిష్టాసురుడి చూపంతా శ్రీకృష్ణుని పొట్ట మీదే ఉంది. ఆ పొట్టను కొమ్ములతో పొడిచి శ్రీకృష్ణుని చంపాలని వాడి ఆలోచన. ఆ ఆలోచనను గ్రహించినటువంటి శ్రీకృష్ణుడు అక్కడే కదలకోకుండా పర్వతంలాగా నుంచున్నాడండి. ఇంతలో అరిష్టాసురుడు మెరుపు వేగంతో మీద పడ్డాడు. కానీ జాగ్రత్తలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఉడుపుగా పైకి ఎగిరి ఆ ఆంబోతు కొమ్ములను పట్టుకొని దాన్ని గిరగిరా త్రిప్పుతూ దాని మెడను మెలికగా ఉంచాడు. ఆ మెడ మీద కాలు పెట్టి తడిబట్టను పిండినట్లుగా ఆ మెడను పిండాడు. కృష్ణుడి మీదకు దూకిన అరిష్టాసురుడు ఈ పట్టుకు విలవిలలాడిపోయాడు. నురుగులు కక్కాడు. ఈ పెనుగులాటలో శ్రీకృష్ణుడు వాడి ఎడమ కొమ్మను ఊడబీకి దానితోనే వాడి ముఖం మీద గట్టిగా పోట్లు పొడిచాడు. తన మోకాళ్లతో వాడి మూపురాన్ని కుళ్ళ పొడిచాడు, లోపలి వరకు పొడిచేశాడు. ఈ విధంగా కొమ్ము విరిగి ముఖం పగిలి మూపురం కోల్పోయినటువంటి అరిష్టాసురుడు రక్తం కక్కుకుంటూ నేల మీద పడి గిలగిలా కొట్టుకొని మరణించాడు. అప్పుడప్పుడే చీకటి పడుతున్నటువంటి ఆ అసుర సంధ్యా సమయంలో జరిగిన రాక్షస సంహారానికి బృందావన గ్రామవాసులంతా ఆశ్చర్యపోయి శ్రీకృష్ణుణ్ణి అనేక రకాలుగా కీర్తించారు. ఈ విధంగా ఘోర సంహార కృత్యాన్ని నిర్వహించిన శ్రీకృష్ణుడు ఇదేమి పట్టని వాడిలాగా అనేవాడిగా అమాయకుడులాగా ఆ రాత్రి కూడా యమునా తీరంలో రాసక్రీడ విహారం చేశాడు. బాలకృష్ణుడి విజయ వార్తలన్నీ క్రమక్రమంగా రాజధాని అయినటువంటి మధురా నగరానికి చేరుతున్నాయి. ఆ వార్తలను వింటున్న కొద్దీ కంసుడిలో కల్లోలం పెరిగిపోయింది. శ్రీకృష్ణుడు సంహరించిన రాక్షసులందరినీ తానే అక్కడికి పంపించాడు కదా. వాళ్ళందరూ ఆ పసివాడి చేతిలో అనూహ్యంగా కూలిపోయారు. ఇక తనకు కూడా ప్రమాదం ఉంది, దగ్గరికి వచ్చిందని అతని అంతరాత్మ ఘోషిస్తున్నది. ఈ మానసిక కల్లోలానికి తట్టుకోలేక కంసుడు ఒకనాటి రాత్రి సన్నిహితురాలైన బంధువులను, మంత్రులను, దగ్గర అయినటువంటి సన్నిహితులందరినీ పిలిపించాడు.
తన సమాలోచన మందిరానికి పిలిచి వాళ్లతో మంతనాలు ప్రారంభించాడు. విచిత్రం ఏమిటంటే ఆ రోజు అక్కడికి వచ్చిన వారిలో తను చెరసాలలో పెట్టిన తన తండ్రి ఉగ్రసేనుడు, అలాగే తను గృహ నిర్బంధనంలో ఉంచిన వసుదేవుడు కూడా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. అందరినీ పిలిపించాడు. వీరుగాక యాదవ వంశంలోని కంకుడు, భోజుడు, దానపతి అనే బిరుదు పొందినటువంటి అక్రూరుడు, కృతవర్మ, వృద్ధుడైన అంధకుడు మొదలైన బంధువర్గం చాలామంది ఆ సమావేశానికి విచ్చేశారు. వారందరినీ కూర్చోబెట్టి కంసుడు గంభీరమైన స్వరంతో మహోపన్యాసం మొదలుపెట్టాడు. దాని ప్రారంభంలో ఆ బంధువర్గాన్ని అతను బాగా పొగిడాడు. అందరూ విద్యావంతులు అన్నాడు, రాజభక్తులు అన్నాడు, రాజరహస్యాలను రక్షించేవారు అన్నాడు, వేదాంతవేత్తలు అన్నాడు, రాజనీతి నిపుణులు అన్నాడు, మహర్షులంటి వారు అన్నాడు, నా క్షేమాన్ని కోరేవారు అన్నాడు. ఇలా రకరకాలుగా స్తోత్రం చేసి చివరికి అసలు విషయం ఇలా బయటపెట్టాడు. ఇంతమంది ఆప్తులు సమర్థులు నా చుట్టూతా ఉండి నా నెత్తిమీదికి మహో ఉపద్రవం ముంచుకు వస్తుంటే మీరంతా ఏమీ పట్టనట్లున్నారు కదా. అక్కడ ఆ బృందావనంలో కృష్ణుడనే కుర్రవాడు రోజు రోజుకి పెరిగిపోతున్నాడు కదా. అశ్రద్ధ చేసిన రోగం పెరిగిపోయినట్లుగా పెరిగిపోతున్నాడు. అయినా మీరు ఎవరూ పట్టించుకోవడం లేదు. నందగోపుడి ఇంట్లో పుట్టిన చిన్న పిల్లవాడు ఇంతటి పరాక్రమవంతుడు ఎలా అయ్యాడు? వాడు మనిషా, యక్షుడా, రాక్షసుడా? ఏమీ అర్థం కాకుండా ఉంది. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు అన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? అసలు ఎవరు ఎందుకు పట్టించుకోవటం లేదు? కొంచెం పట్టించుకోండి నన్ను. ఎవడో దేవత కాకపోతే ఒక్క చిన్న పిల్లవాడు ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చేస్తాడు? పక్షి రూపంలో వెళ్ళినటువంటి పూతన ప్రాణాలను నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడే పీల్చి పారేశాడు. యమున నీటి మడుగులో నేను నిలబెట్టిన కాళీయ సర్పరాజును ఒక్క క్షణంలో సముద్రానికి పంపించి వేశాడు. గాడి రూపంలో వెళ్ళినటువంటి ధేనుకాసురుణ్ణి తాడి చెట్ల తలలకు వేసి కొట్టి చంపాడు. ప్రలంబాసురుణ్ణి దేవతలు కూడా జయించలేరు. అలాంటి వాణ్ణి ఒకే ఒక్క పిడికిలి పోటుతో నేలకు కూల్చేశాడు. 7 రోజుల పాటు అఖండంగా జలప్రళయం వస్తే గోవర్ధన పర్వతాన్ని ఒంటి చేత్తో ధరించి తన గోకులం మొత్తాన్ని రక్షించుకున్నాడు కదా. అరిష్టాసురుడి కొమ్ములు ఊడబెరికి మరీ చంపాడు. వీడెవడో బాలుడు కాదు, బాలుడిలాగా నటిస్తున్నాడు. ఇతడు చెప్పవచ్చినది ఏమిటంటే, ఇంతకు నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ పరంపరలో నేను కేశి మాత్రమే మిగిలి ఉన్నాం. నారాయణ నారాయణ హరే కృష్ణ.